నిర్వహించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డి పద్మలత అని నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 8వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతినిధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా డి పద్మలత అని నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 8వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతినిధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను ఉన్నోపి అనే నేను గుత్తి పురపాలక సంఘము 23వ వార్డు మెంబరు అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తా ప్రతినిధిని సమైక్యతను కాపాడుతానని నేను స్వీకరించబోతున్నానని విధిని విశ్వాసపాత్రులైన నిర్వహించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డి పద్మలత అని నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 8వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతినిధిని విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 1వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్నాను. విధిని విశ్వాసపాత్రురాలైన నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. I, J. Arvind Babu, having become second ward member of Gutti municipality, swear in the name of God. Ceremony affirm that I will be true, fair and allegiance to the constitutions of India as by law. Established that I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Vindhya Varalakshmi, having become third ward member of Gutti municipality, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law, established that I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. చంద్రగిరి వెంకట సుబ్బయ్య నేను గుత్తి పూర్వసంఘం యొక్క 4వ వార్డు నంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విధేయతలను కలిగి ఉందని భారతదేశ సత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Sheikh Khaja Khan, having become 5th ward member of Gutti municipality, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. కె రాజేశ్వరన్ నేను గుత్తి మురపాల సంఘం యొక్క 6వ వార్డు నెంబర్ అయినందున చట్టరీతిగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందనని భారతదేశ సర్వ సత్తాగా ప్రతిపత్తిని సమైక్యతను
కాపాడగలనని నేను స్వీకరించబోతున్నాను. విధిని విశ్వాసపాత్రలను నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వంగనూరు వరదరాజులనే నేను వృత్తి పురపాలక సంఘం యొక్క 7వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందనని, భారతదేశ సార్వసాత్మక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధి విశ్వాస పాత్రుడని నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కృపాసుజాతను నేను సుమారుగా 14వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రలని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాతాంగి అంజల అనే నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 15వ వార్డు నంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయులను కలిగి ఉన్నందున భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడనని స్వీకరించబోతున్నాను. వివిధ విశ్వాస పత్రులనైనా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బి లక్ష్మీరాణి అనే నేను గుత్తి పురపాలక సంఘ 24వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తా ప్రతినిధిని సమైక్యతను కాపాడగలని స్వీకరించబోతున్న విధి విశ్వాసాలను పాత్రలను నిర్వహించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మండలి సులోచన నేను వృత్తి పురపాలక సంఘం యొక్క 22వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని, భారతదేశం సర్వసత్తగా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడుతానని నేను నిర్వహించబోతున్న విధి విశ్వాస పాత్రులను నివర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమగ్రతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రురాలే నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కప్పలబండ సుచరిత అనే నేను గుత్తి పురపాలకం యొక్క 19వ వార్డు మెంబర్ అయిన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలు కలిగి ఉన్నానని, భారతదేశ సర్వసత్తా ప్రతినిధిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులైన నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను వృత్తి పురపాలక సంఘం యొక్క 9వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలకు కలిగి ఉన్న ఇందువలన భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధి విశ్వాస పాత్రురాలునై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నదీముల్లా ఫారూక్ అను నేను గుత్తి పురపాలక యొక్క 11వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందనని, భారతదేశ సార్వత్రిక ప్రతిపత్తి సమైక్యతను కాపాడగలనని నేను
స్వీకరించబోతున్న విధి విశ్వాస పాత్రుడై నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చంద్రగిరి వెంకట సుబ్బయ్య అనే నేను గుత్తి పూర్వస్థలంగ యొక్క 4th వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విధేయతలను కలిగి ఉందని భారతదేశ సత్త ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కడవకొల్లు వెంకటరమణ అనే నేను గుత్తి పురపాలక సంఘం యొక్క 20వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగిందని భారతదేశ సార్వసత్తాక ప్రతిబద్ధతను సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనే నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విజేతలను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తక ప్రతిపత్తి సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పూర్వకాల సంఘం యొక్క 18వ వార్డు నంబర్ 7 చట్ట పట్ల ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దయ చూపిస్తానని దృఢ విశ్వాసం కలిగి విధేయతను కలిగి ఉంటానని భారతదేశం సర్వసత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుని నిర్వర్తించగలని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. సార్ పేరు చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పండి. డి వన్నూరు బి గారిని గుత్తి పురపాలక సంఘ చైర్పర్సన్ గా నియమించడం జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ తరఫున డిక్లేర్ చేస్తున్నాం. నెక్స్ట్ వైస్ చైర్పర్సన్ గారి తరఫున ఎవరైనా సరే ఒక ప్రపోజల్ కావాల్సి ఉంది, ప్రపోజ్ చేయవలసి ఉంది. ఎవరు ప్రపోజ్ చేసే వ్యక్తి ఎవరన్నది ఒకసారి ప్రపోజ్ చేస్తే కనుక ఆవిడని చైర్పర్సన్ గా ప్రపోజల్ చేస్తాం. మీ పేరేంటి? ప్రపోజల్స్ పేరు నజీర్ అహ్మద్ గారు ప్రపోజల్ గా చైర్పర్సన్స్ కి డి వన్నూరు బి గారిని ప్రపోజ్ చేశారు. దీనికి ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా లేవన్నది ఒకసారి చూడండి. సో లేకపోతే కనుక ఎవరైనా సరే మనకి మేడం ని యునానమస్ గా ఎలక్ట్ చేస్తాం. సో వన్నూరు బి గారికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా మీకు ఎవరైనా? నో అబ్జెక్షన్స్. ఎవరికి మీరు అబ్జెక్షన్స్ ఉండేవారు మీరందరూ కూడా ఒకసారి మీ షోయింగ్ యువర్ హ్యాండ్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మీరు చేతులు చూపించండి. ఓకే, గౌరవ సభ్యులందరూ కూడా చేయి చూపించడం. పి పద్మలత గారు elected as Vice Chairperson of Gutti Municipality and declared from the Election Commission as Vice Chairperson. Congratulations, ma'am. Congratulations. Okay, thank you. Each and everyone. సభా అధ్యక్షులైన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, నాతోటి కౌన్సిలర్ గారికి మరియు కౌన్సిలర్ గారికి మరియు ఆఫీస్ సిబ్బందికి, గుత్తి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, గుత్తి పట్టణాన్ని అందరూ కలిసి సుందరంగా తీర్చిదిద్ది గుత్తి పట్టణంలో అభివృద్ధిలో అందరూ భాగ్యసములే అవుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి
వెంకటరామరెడ్డి అన్న గారికి, గౌరవ శ్రీ ఎంపీ రంగయ్య గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు మంజునాథ్ రెడ్డి అన్న గారికి వేళలా రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మన టౌన్ కన్వీనర్ హుసేన్ పీరా గారికి, మంజునాథ్ రెడ్డి గారికి, మన కమిషనర్ గంగిరెడ్డి గారికి, డి శేఖర్ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు పేరు యుగేందర్ గారికి, అందరికీ నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ వెంకటరామరెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిగా ఎన్నికైన నాకు వైస్ చైర్మన్ పదవిని కల్పించడం జరిగినది. సో దానికి నేను మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన గుత్తి పురపాలక సంఘ చైర్పర్సన్ గా ఎన్నికైన వన్నూర్పి గారికి, తర్వాత నా తోటి కౌన్సిలర్ అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. మనము మన ఎలక్షన్లప్పుడు క్యాంపెయిన్ కు వెళ్ళినప్పుడు మనకి ప్రజలు చాలా సమస్యలు వివరించారు. అందులో ముఖ్యమైనవి నేను అనుకుంటున్నవి ఉన్నవి కూడా గుత్తిలో ప్రధానంగా నీరు, డ్రైనేజ్, రోడ్స్, ఇవన్నీ వాళ్ళు చెప్పినారు. నేను చెప్పేది ఏమంటే ఈ సందర్భంగా ప్రజలు మనల్ని చాలా భారీ మెజారిటీతో గెలిపించారు, మన మీద చాలా నమ్మకం పెట్టుకుని గెలిపించారు. సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏమంటే మనము ఈ సమస్యలన్నిటికీ అందుకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో మనం ఒకసారి సంప్రదించి వాళ్ళందరి సహకారంతో ఈ సమస్యలన్నీ పరిష్కరిద్దాం. ఎందుకంటే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకూడదు. సో నేను చెప్పేది ఏమంటే అందరం కలిసికట్టుగా ఈ గుత్తి పట్టణాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ గా చేద్దాం, మనం స్టేట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గా చేద్దాం. సో అది చేయాలంటే దానంతటికీ సహకారం అనేది అవసరం ఉంటుంది. తర్వాత ఒక మెయిన్ ప్రాబ్లం గుత్తిలో వాటర్ ఉంది. దానికి ఆల్మోస్ట్ ఒక 150 crores తో ఒక ప్రాజెక్టు రావడం జరుగుతూ ఉన్నది. ఆ పని కూడా ఒక 5-6 months లో కంప్లీట్ అయిపోతుంది. సో అదిగానే వచ్చేస్తే మనకి నీటి ప్రాబ్లం అనేదే ఉండదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే మనందరం ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా కష్టపడి మనకి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన వైవిఆర్ అన్న గారికి, తర్వాత పార్టీకి చాలా మంచి పేరు తెచ్చే విధంగా మనం కష్టపడతాం. ఫైనల్ గా నేను అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నడవండి, 4 అడుగులు ముందేస్తే 10 అడుగులు ముందు పోతామని కూడా మీరు భావించి ఆ రకంగా రాబోయే దినాల్లో మీరందరూ కూడా కౌన్సిలర్లు మీ యొక్క టీం అంటే చైర్పర్సన్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఈ మున్సిపల్ సిబ్బందితో సహకారంతోన, తర్వాత అధికారుల సహకారంతోన, వార్డు సచివాలయాల సహకారంతోన, వాలంటీర్ల సహకారంతోన